హెర్నియా ఈ మధ్య చాలా ఎక్కువగా వినిపిస్తున్నటువంటి ఒక భయంకరమైన వ్యాధి అనేసి చాలామంది భయపడిపోతూ ఉంటారు. అమ్మో! దీనికైతే ట్రీట్మెంట్ లేదు, సర్జరీ మాత్రమే అనేసి అంటూ ఉంటారు. అసలు ఈ హెర్నియా అంటే ఏంటి? ఇది ఎన్ని రకాలుంటాయి? దాని గురించి మాకు చెప్తారా? హెర్నియా అనేది సర్వసాధారణంగా వచ్చే ప్రాబ్లం చాలామందిలో. ఇది ఒక వ్యాధి కాదు. దీనికి చాలా కారణాలు ఉంటాయి హెర్నియా రావడానికి. హెర్నియా అంటే లాటిన్ భాషలో రప్చర్ అని అర్థం. హెర్నియా అంటే మన కండరాల్లో ఎక్కడైనా వీక్‌నెస్ ఏర్పడి లోపల ఇంటర్నల్‌గా ఉండే ఆర్గాన్స్ బయటికి ప్రొట్రూడ్ అవ్వడాన్నే హెర్నియా అంటారు. హ్మ్. సో, దీంట్లో చాలా రకాలుంటాయి. హెర్నియా రకాల గురించి మాట్లాడుకుంటే మనకి ముఖ్యంగా వచ్చే హెర్నియాలు ఒకటి కంజెనిటల్, పుట్టినప్పటి నుంచి హెర్నియాస్ కొంతమందికి ఉంటున్నాయి. ఎక్వైర్డ్, ఓవర్ ఏ లైఫ్ హెర్నియా డెవలప్ అయ్యేవి ఎక్వైర్డ్ హెర్నియాస్ అంటారు. హ్మ్. కంజెనిటల్ హెర్నియాస్ అనేది పుట్టినప్పటి నుంచే అంబ్లికల్ రీజియన్‌లో అంటే బొడ్డు ప్రాంతంలో గానీ, గ్రాయిన్ ప్రాంతంలో గానీ పిల్లలకి వచ్చే హెర్నియాలని కంజెనిటల్ హెర్నియాస్ అంటారు. హ్మ్. అదే ఎక్వైర్డ్ హెర్నియాకి వచ్చేసరికి మనకి వేరియస్ రీజన్స్, హెర్నియాకి చాలా కారణాలు ఎందుకు వస్తాయనే దానికి.